మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో ఎవరిని కదిపినా జుట్టు ఊడిపోతుంది అని చెబుతున్నారు. హెయిర్ ఫాల్ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు న్యాచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ కృష్ణవేణి గుంటుపల్లి గారు. ఆవిడ తయారు చేసిన హెయిర్ ఆయిల్ కి ఇప్పుడు చాలా మంచి డిమాండ్ ఉంది. తనతో మాట్లాడదాం. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే స్వరూప గారు. కృష్ణవేణి గారు, నేను హైదరాబాద్ లోని మీ బ్యాక్ టు రూట్స్ స్టోర్ కి వచ్చినప్పుడు హెయిర్ ఆయిల్ చూసాను. నాకు చాలా మంచిగా అనిపించింది. దాని గురించి చెప్పండి. హెయిర్ ఆయిల్ ఏ విధంగా మంచి వాడారా? వాడి చూసాను నేను. మంచి స్మెల్ అనిపించింది. మంచిగా స్ట్రెస్ రిలీఫ్ అనిపించింది. ఓకే, అది ఏం లేదండి, మామూలుగా మనం పాత రోజుల్లో ఏదైతే మందారాలు, మెంతులు, బావంచాలు, కచ్చూరాలు, పచ్చకర్పూరము, తర్వాత దానికి సంబంధించినవి అన్నీ కూడా హైబిస్కస్ చాలా మంచిది. మన రెక్క మందారం అనేది, నాటు రెక్క మందారం అనేది మన హెయిర్ గ్రోత్కి, అలోవెరా ఒకటి అంటే కలబంద, ఇవన్నీ కలిపేసి బాగా, అంటే దానిలో వచ్చేసి మనము కొన్ని నల్ల నువ్వులు కూడా వేసేసి, కొబ్బరి నూనె ప్యూర్ ఏదైతే కురిడి కాయలు ఉంటాయి కదా, కొబ్బరి నూనె నుంచి తీసి, సో దానిలో మనం ఆముదం, కొంచెము ఆముదం కూడా బాగానే వేస్తాను అందులో, అండ్ నువ్వులు, నల్ల నువ్వులు ఇవన్నీ వేసేసి దగ్గర ఒక హాఫ్ డే దాన్ని చాలా లో ఫ్లేమ్ కర్రీల పొయ్యి మీద చాలా చిన్నగా కాస్తామన్నమాట. సో దాంతో వచ్చేదే మన ఇది హెయిర్ ఆయిల్ అండి, కృష్ణాస్ ఫార్మ్స్ హైబిస్కస్ హెయిర్ ఆయిల్. మందార చెట్లు కూడా మన పొలంలోవి, అంటే నాటు అంటే ఏదో పౌడర్ తెచ్చి కలపడం అలా కాదు, ఫ్రెష్ ఫ్లవర్స్ తెంపేసి వాటితో తయారు చేస్తాం. కొంచెం గోరింటాకు అంతా కూడా మనం పొలంలో చెట్లు వేసాం కాబట్టి అది. దీంతో వచ్చేసంటే హెయిర్ పెరుగుతుంది, ఇంత పొడవద్దు అంత పొడవద్దు అనేది నేను చెప్పను. ఎందుకంటే హెయిర్ అనేది జెనెటిక్స్ ఉంటుంది, మన అమ్మ నాన్న వాళ్ళ దాంతో సంబంధించి హెయిర్ ఉంటుంది ఒకటి. ప్లస్ ఇప్పుడు ఊడిపోతుంది అన్నారు చూడండి, దానికి వచ్చేసి మెయిన్ ఒకటి స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే నిద్ర సరిగ్గా పోవట్లేదు. మనము నిద్ర ఎందుకు రావట్లేదంటే ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు, లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్ మారిపోయింది. దానివల్ల హెయిర్ లాస్ అనేది. హెయిర్ అంటే మనకి అన్ని కాల్షియం, ప్రోటీన్, విటమిన్, మినరల్స్తోనే కదా హెయిర్ కూడా ఫామ్ అవుతుంది. సో బాడీలో ఏదైతే భూమిలో మంచి ఎరువు వేసినప్పుడు చెట్టు బాగా పెరిగి కాయలు కాస్తుందో, అలాగే మనం మంచి ఆహారం తిన్నప్పుడు మన హెయిర్ కానీ మన స్కిన్ కానీ బాగుంటుంది. సింపుల్ ఫండా కదా. సో మనం ఏంటంటే కొంచెం ఈజీ వేలు కొన్ని ఎత్తుకుంటున్నాం. అంటే ఫుడ్ తిన్నా తినకపోయినా ఏదో పిచ్చిది, అంటే హైబ్రిడ్గా పండించింది, ఏదైతే పిచ్చిదని అంటాను. ఏదైతే హైబ్రిడ్ ఉందో, కెమికల్ పెస్టిసైడ్ వాడే ఆహారం పిచ్చిదే, అదంతా మంచిదనే మాట అయితే నేను అన్ను. అది తినేసి ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే అయిపోద్దిగా అని ఆలోచనలకు మన యంగ్స్టర్స్ వచ్చేసారు మ్యాక్సిమం. ఇప్పుడు బాడీ ఏంటంటే మనం మంచి ఆహారం తీసుకున్నప్పుడు ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి ఏ భాగానికి ఎంత కావాలా అనేది పంపిస్తుంది కదా. సో మనం మల్టీవిటమిన్ వేసుకున్నప్పుడు అది ఆల్రెడీ దానిలో అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని బద్దకిచ్చిపోతాయి. ఇప్పుడు ఇంట్లో పిల్లలకి మనం చేత్తో తీసుకొచ్చి పెడితే, నోట్లో పెడితే వాడు చేయి తీసుకొని తినడం మర్చిపోతాడు. అలాగే లోపల ఆర్గన్స్ కూడా కొన్ని వర్క్ చేయడం మానేస్తాయి. సో మల్టీవిటమిన్ ఎన్ని రోజులు తీసుకుంటాము, ఒక్కోసారి ఆపేస్తాము. అండ్ స్ట్రెస్ లెవెల్స్ మంచిది కదా, న్యాచురల్ ఫుడ్ ఏదైతే తింటామో దాని ద్వారా మనకి హెయిర్ అంటే బాగా పెరగడం అనేది వేరు, ఆ లెక్క వేరు. ఎందుకంటే బాగా పెరగడం అనేది మన జీన్స్ని బట్టి, మన తల్లిదండ్రులు దాన్ని బట్టి వస్తుంది. ఉన్న వరకు స్కిన్ కానీ హెయిర్ కానీ హెల్దీగా ఉండడం చాలా అవసరం. సో దాన్ని నరిష్ చేయడానికి ఈ ఆయిల్ బాగుంటుంది. అంటే నిద్ర వస్తుంది ఫస్ట్, అది రాసుకున్న తర్వాత మంచిగా స్లీప్ వస్తుంది. నిద్ర వస్తే సగం స్ట్రెస్ పోతుంది, ఆటోమేటిక్గా హెయిర్ బాగుంటుంది. కాబట్టి మార్కెట్ లో అనేక రకాలైన క్రీమ్స్ ఉన్నాయి, అలాగే షాంపూస్ ఉన్నాయి. అలాంటప్పుడు మళ్ళీ మనం సొంతంగా ఇవన్నీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే క్రీమ్స్, ఆయిల్స్ ఉన్నాయంటే అవన్నీ పైపూతలు కదా స్వరూప గారు. కడుపులోకి పోయేది ఏదైతే ఉందో అది మనకి బలాన్ని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది, గ్లో ఇస్తుంది. నువ్వు అలా కాకుండా పైపూతలు ఎన్ని పూసుకున్నా కూడా అది, అండ్ స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి ఈ మధ్య. ఏదైతే ఇప్పుడు పెర్ఫ్యూమ్స్ కానీ, బాడీ స్ప్రేస్ ఒకటి, తర్వాత రకరకాల క్రీమ్లు ఇవన్నీ ఫేస్ మీద అప్లై చేయడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. బేసిక్గా అవన్నీ అవసరం లేదు. ఒక 45 days చక్కగా ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్, నేచురల్గా పండిన ఆహారం తిని, మంచిగా సఫిషియంట్ వాటర్ ఏదైతే 3-3.5 లీటర్ల నీళ్ళు ఏదైతే ఉందో తాగుతూ, కాస్త లెమన్, ఇవన్నీ సి విటమిన్, ఇవన్నీ న్యాచురల్గా తీసుకుంటే ఎవరైనా సరే ఒక 45 days చేసి చూడమండి పిల్లల్ని, ఆ గ్లో ఎలా ఉంటుందో చూడమనండి. ఆ గ్లో ముందు ఏ క్రీమ్లు, ఏ పౌడర్లు ఏది కూడా పని చేయవు.
కృష్ణాస్ ఫార్మ్స్ ఈ కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల నేను గమనించింది ఇంకొకటి ఉంది. మెయిన్ ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండేది నాకు, అది తగ్గింది. హెయిర్ ఫాల్ తగ్గింది అంటే హెయిర్ గ్రోత్ కూడా కొంతవరకు మనకి స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ హెయిర్ ఆయిల్ రాసుకోవడంతో పాటు హెయిర్ బాగా పెరగాలి అంటే ఏం తినాలి, ఫుడ్ ఏంటో చెప్పండి. ఫుడ్ సింపుల్ కదా, కాల్షియం రిచ్ నువ్వులు కొంచెం రెగ్యులర్ గా తినడము, అన్ని ఆహారాలు మితంగా ఎంత అవసరం అంత తింటూ, కాస్త ఎండలో కూర్చుంటూ, అండ్ క్వాలిటీ ఫుడ్ మీన్స్ రకరకాల రంగుల ప్యాకేజ్లు అది కాదు, ఏదైతే న్యాచురల్గా పండిందో భూమిలో పండిన ఆహారాలు, ఎటువంటి మందులు అప్లై చేయని, అంటే ప్యూర్గా ఉన్న ఆహారం, స్వచ్ఛమైన ఆహారం తింటూ, ఒక 8 hours నిద్రపోతూ, సూర్యుడు రావడానికి ముందే లేచి కాస్త సూర్యుడిని ఎండలో కాసేపు ఒక 10 నిమిషాలు డి విటమిన్ ఉంటూ, లెమన్ ఎవ్రీడే తీసుకుంటూ, సూర్యాస్తమయం అయిన తర్వాత కాస్త ఫుడ్ తక్కువ తింటూ, 8 hours నిద్రపోతూ, ప్రశాంతంగా మంచి ఆహారం తింటే మంచి ఆలోచనలు వస్తాయి. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం కదా, దాంతో స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. కృష్ణవేణి గారు ఒకప్పుడు పిల్లలు పుట్టగానే ఆముదాన్ని ఎక్కువగా వాడేవాళ్ళు తలకి, ఇప్పుడు ఎక్కువగా అదంతా కూడా తగ్గిపోతుంది. మీరు ఈ హెయిర్ ఆయిల్ లో కూడా ఆముదం వేశారు కదా, అలాగే మనం హెయిర్ ఫాల్ కి కావచ్చు, హెయిర్ గ్రోత్ కి ఆముదాన్ని ఎలా వాడచ్చు? ఆముదాన్ని వచ్చేసి ఒకటి మనం తీసుకోవచ్చు కడుపులోకి, ప్యూర్ ఆముదం ఏదైతే ఉంటే అది తీసుకుంటే ఏంటంటే డైజెషన్ బాగుంటుంది. లేదు అంటే సింపుల్గా ఏదైనా వంటల్లో కొంచెం వాడుకోవచ్చు, కూరల్లో, అదంటే 2-3 కూరలు చేసినప్పుడు ఒక కూరలో అది వాడుకోవచ్చు. అండ్ ఇంకోటి, కొంతమంది నైట్ పడుకునేటప్పుడు మన నావెల్ బొడ్డు దగ్గర అప్లై చేసుకుంటారు, దాంతో కూడా కొంచెం మంచి రిజల్ట్ ఉంటాయి. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ వాడినప్పుడు కంపల్సరీ మీరు కుంకుడుకాయ కానీ శీకాకాయతో తలస్నానం చేయాలి. ఒకప్పుడు అదే వాడాము, హెయిర్ బాగుంది, స్కిన్ బాగుంది. ఇప్పుడు ఈ షాంపూస్ కూడా రకరకాల కెమికల్ అవే కదా కలిసి ఉన్నాయి, దాంతో కూడా క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. సో వారంలో ఒకసారి ఇది అప్లై చేసుకుని, వారంలో ఒకసారి కుంకుడుకాయ శీకాకాయ పెట్టుకొని స్నానం చేసి చక్కగా సాంబ్రాణి పొగేసుకున్నారనుకోండి తలకి, అద్భుతంగా ఉంటుంది. మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే చాలా మంది ఇలాంటి మంచి హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు, ఆ తర్వాత షాంపూ పెట్టేస్తూ ఉంటారు. షాంపూ పెడితే ఆ జిడ్డు పోదు, కుంకుడుకాయలు మర్చిపోయారు. ఏదైతే మర్చిపోతున్నాం కదా, దానివల్లే మనకి ఇప్పుడు హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి. అసలు ఒక్కసారి నా మాట విని ఎవరైనా సరే, యంగ్స్టర్స్ కానీ ఎవరైనా ట్రై చేసి చూడండి. అంటే పాత రోజుల్లో మా జనరేషన్లో వాళ్ళకంటే తెలుసు, ఇప్పుడు కొత్త జనరేషన్ ఈ నూనె అప్లై ఈ నూనెనే కాదు, ఇంట్లోనే కాస్త కొబ్బరి నూనె, కాస్త ఆముదము కొంచెం వేసుకొని లైట్గా వేడి చేసుకొని బాగా రాసుకొని, నైట్లో మార్నింగ్ కాస్త కుంకుడుకాయలు శీకాకాయ పెట్టేసి తలస్నానం చేసేసి, తలస్నానం నీట్గా అయిన తర్వాత వేడి నీళ్ళతో సాంబ్రాణి పొగ వేసుకొని అలా కూర్చోమనండి, ఎంత బాగుంటుందో, మనసు శరీరం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అది పోతుంది మనుషుల్లో, అది పోయి ఏ పెర్ఫ్యూమ్స్ కొట్టుకోవడం, రూమ్ ఫ్రెషనర్స్ కొట్టడం, బాడీ స్ప్రేలు కొట్టడం ఇవన్నీ అవసరం పడదు, అంత ఖర్చు అవసరం ఉండదు, అంత విపరీతమైన టాక్సిసిటీ కదా అంతా కూడా, నేచర్కి పొల్యూషన్ చేస్తున్నాము, మనకి స్కిన్ పాడవుతుంది. ఆ పై మెరుపుల కంటే కూడా ఏదైతే ఇంటర్నల్లో మనం తింటే వచ్చే ఆ మెరుపు, అది పర్మనెంట్ గా ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది. మార్కెట్ లోకి తెల్ల జుట్టుని నల్లగా మారుస్తాయి అంటూ చాలా రకాలైన క్రీమ్స్ వస్తున్నాయి, అలాగే హెయిర్ ఆయిల్స్ వస్తున్నాయి, అలాంటి వాటిని నమ్మచ్చా? తెల్ల జుట్టు అంటే ఒక వయసుతో పాటుగా తెల్ల జుట్టు రావాలి కదా, అది రాకపోతే రోగం ఉన్నట్టు. ఇప్పుడు 40+, ఇప్పుడు మనము 20s లో ఉన్న హెయిర్ వేరు, చిన్నగా గ్రేయింగ్ అనేది ఏజ్ తో పాటుగా మారుతున్న స్థితిని బట్టి వైట్ హెయిర్ రావాలి కదా. వైట్ హెయిర్ రాకపోతే ఎలాగా? ఏజ్తో పాటుగా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, కొన్ని యాక్సెప్ట్ చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాము. వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చేది ఏది లేదు. ఉంది అంటే దాని తర్వాత ఇప్పుడు సపోజ్ కలర్స్ వేసుకుంటాము, ఫేస్ మీద పిగ్మెంటేషన్స్ రావటము, దాని రిజల్ట్ వేరే చోట చూపిస్తుంది కదా. సరే, కొంతమందికి యంగ్ ఏజ్లో పిల్లలకి వస్తున్నా కూడా దానికి ఆహారంలో మార్పులు చేసుకుంటే మంచిది, కడుపులో పోయే ఆహారం మంచిది, కానీ పై పూతలు అనేది అంత మంచిది కాదు, అది కరెక్ట్ కూడా కాదు. అండ్ ఏజ్తో పాటు గ్రేయింగ్ అనేది చాలా మంచిది కదా, డిగ్నిటీ ఆఫ్ లివింగ్ అది. ఇది కృష్ణవేణి గారు సొంతంగా తయారు చేసిన హెయిర్ ఆయిల్, ఇందులో ఏమేం వేశారు, ఎలా తయారు చేశారు అనేది కూడా ఆవిడ చెప్పారు. అవన్నీ దాదాపు మనకి ఇంట్లో దొరికేవే, కాకపోతే కొంచెం కల్తీ లేని ప్రొడక్ట్స్ అన్ని మీరు తీసుకొని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకొని ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకొని మీరు సొంతంగా వాడుకోండి. ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ కి, హెయిర్ ఫాల్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.